వద్దంటే పిల్లలకి ఇదే నిలవ ఉన్న ఫుడ్. నీకు ఇప్పుడు ఇది చూడాలా అంత అర్జెంటుగా? ఇదే నిలవ ఫుడ్ ఇష్టంగా తింటున్నారు పిల్లలు, చెప్తే అర్థమా? ఫుడ్ ఫ్రెష్గా ఉంటే నాకు ఇష్టం. అదే ఫ్రెష్, ఇది కూడా ఫ్రెష్. తినా నాన్ మూసుకుని తినాలి. టీవీలో కూడా బర్గర్ ఉంది, మన దగ్గర కూడా బర్గర్ ఉంది. మా పెద్ద లిప్స్టిక్ ఉంది ఇక్కడ పెద్దది. తింటావా? చికెన్ చికెన్ చికెన్. అవును చికెన్ బర్గర్ అయితే దాంట్లో ఉంది. అయ్యో దానికంతా అతుకుపోయింది. కెమెరా కట్ వెళ్ళిపోతుంది. పైకి ఇక్కడ 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 ఉంచు, ఇక్కడ ఉంచండి, ఇక్కడ ఉంచు. చాలా నీరసంగా ఉంది, వామిటింగ్స్ అవుతున్నాయి. పబ్లో నిన్న నైట్ ఎక్కువైపోయింది. తర్వాత మార్నింగ్ అస్సలు లేవలేకపోతున్నా. అవి ఏమో అటు అత్తాపూర్ హైదర్గూడ సైడు వేరే వాళ్ళది బర్త్డే అనేసి ఇంకా పాపని నన్ను ఇంట్లో వదిలేసి వెళ్ళిపోయాడు. వాళ్ళకి అంతా అవుతున్నారు. పాప ఊరికి బాత్రూమ్ వెళ్తుంది, కనీసం నాకు వాష్ చేయడానికి కూడా ఓపిక లేదు. వెళ్ళేటప్పుడు అవి పెరుగు ఇచ్చెళ్ళాడు, తాగే పెరుగు కొద్దిగా అది వామిటింగ్ అయిపోయింది. చాలా నీరసంగా ఉంది. ఇప్పుడే ఒక ముద్ద అన్నం తిన్నా, రాత్రి కూడా ఏం తినలా. ఫ్యామిలీలో గడ్డెళ్ళిపోతున్నా. హలో నాకు కేఎఫ్సీ నచ్చదు, ఎందుకంటే నిలువ ఉన్న ఫుడ్. ఈ బర్గర్ ఇలానే పెడతాను, నేను తినను. ఇంకా కెమెరా పడిపోతుందని 1,00,000 సార్లు చెప్తున్నా, ఎందుకు ఇట్లా చేస్తున్నావో అర్థం కావట్లా. నేను తినను బర్గర్, నువ్వు తింటే తిను. వర్షం పడుతుంది, జరుగు, బట్టలు తీయాలి, తొందర జరగాలి. వర్షం పడుతుంది. నిన్న నైట్ కూడా ఇక్కడేమో వర్షం పడింది. నేను పబ్లో ఉన్నా, పబ్ దగ్గరేమో ఏం వర్షం లేదు. వర్షం పడుతుంది.